హాయ్ ఫ్రెండ్స్, చూడండి. ఇది బ్లౌజ్ డిజైన్ సెట్ చేశాను. ఇది ఆరి వర్క్ కాదు, మామూలు డిజైన్ అండి. ఇది నేను సూత్తోనే చేశాను. చూడండి, దీనికి కావాల్సిన మెటీరియల్ అండి ఇలాంటి గుండ్ల చైన్ అండి. ఇది వచ్చేసి స్టోన్ చైన్. ఇది దాంట్లోనే చిన్న సైజ్ అండి, చిన్న పూసలుగా ఉండేది. ఇది వచ్చేసి గ్రీన్ అండి. కుందన్స్ అండి, బీట్స్ అండి, పెద్ద బీట్స్. గమ్ము. ఇప్పుడు ఇవి వచ్చేసి లావు పూసలండి. కొద్దిగా చూడండి ఎలా తయారు చేయాలని మీకు ఇప్పుడు వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ గమ్ అప్లై చేయాలండి. ఇలా గమ్ అప్లై చేసి నేను అప్పుడే 2 లైన్లు కరిపించానండి చూసుకోవడానికని. ఇప్పుడు చిన్నది కరిపిస్తున్నాను. చూడండి ఎలా కరిపించాలి. చూడండి ఇలానే కరిపించాలి. గమ్ వేసి ఇలా పెట్టుకుంటూ రావాలి దాని మీద. చూడండి ఇలా ప్రెస్ చేయాలండి. పెట్టిన తర్వాత ఇలా ప్రెస్ చేస్తే ఆరిన తర్వాత నీట్గా ఉంటుంది. ఇప్పుడు పెద్దవి కుందన్స్ పెడుతున్నాను చూడండి. ఇలా గమ్ ఎక్కువగా వేయాలి, లేకుంటే ఊడొస్తాయి అవి. బాగా గమ్ ఎక్కువ వేసి బాగా ప్రెస్ చేయాలి దానిని. ఇలా 4 పక్కల ఇలా ఫ్లవర్స్ టైప్ పెట్టానండి. ఇలా బాగా ప్రెస్ చేసుకున్న తర్వాత ఇలా డిజైన్ గీసుకోవాలి. మనం కొద్దిగా వైట్ పెన్సిల్ తీసుకొని మనం డిజైన్ ఆకుల టైప్ పెట్టానండి. అట్లా ఇటు సైడు అటు సైడు ఆకుల టైప్ పెట్టాను. ఇలా గమ్మేసుకొని దాని మీద మనం కుందన్ పెట్టుకోవాలండి. చూడండి అలా పెట్టుకుంటూ రావాలి. అదొక కాడ మాదిరి వస్తుంది. ఇలా కుందన్ సతికించిన తర్వాత దాని సెంటర్లో గోల్డ్ బాల్ చైన్ వేయాలండి. గ్రీన్ది కాడ టైపు. అండి ఇలా అతికించిన తర్వాత గ్రీన్ బాల్ చైన్ వేయాలి. మధ్యలో కాడ టైపు వేసుకోవాలి. ఇలా కుందన్స్ ఆకు టైప్ పెట్టి ఇలా వేసుకుంటూ రావాలి. చూడండి ఇంత ఈజీగా వేసుకోవచ్చు మనము. ఇలా ఫస్ట్ మార్కింగ్ చేసుకోవాలి పెన్సిల్తో. ఇలా మార్కింగ్ చేసుకుంటే మనం పెట్టుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది డిజైన్. చూడండి ఇలా వచ్చింది నెక్. ఇది వచ్చి దద్దోజి అండి, హ్యాండ్స్కి వేయడానికి. ఇది వచ్చేసి బాల్ చైన్ గోల్డ్. ఇది వచ్చి స్టోన్ చైన్ అండి. ఇవి వచ్చేసి కుందన్స్ అండి. ఇవి ఇది ఒక రకమైన కుందన్స్ అండి, చిన్నవి స్టోన్స్. ఈ లావు పూసలు. ఇవి వచ్చేసి ఇవి ఒక రకమైన బీట్స్ అండి. ఇది వచ్చేసి గ్రీన్ బాల్ చైన్. ఇది వచ్చేసి పెద్ద బీట్స్. ఇప్పుడు చేతికి ఎలా డిజైన్ చేయాలని మీకు చూపిస్తాను. చూడండి ఇవి రింగ్స్ అండి, గ్రీన్. అవి కూడా అవి స్టోన్స్, లావ్ స్టోన్స్ అండి. గమ్ము. ఇప్పుడు హ్యాండ్స్కి ఎలా మనం డిజైన్ చేయాలనేది ఇప్పుడు నేను చూపిస్తాను. చూడండి డిజైన్ ఇలా వచ్చిందండి హ్యాండ్కి. దానికి డిజైన్ చేస్తున్నాను నేను. ఫస్ట్ సెంటర్ తీసుకుని ఇలా గమ్ అప్లై చేయాలండి. ఇలా గమ్ అప్లై చేసుకుంటూ
ఇలా మనం ఎంతవరకు కావాలో మనం కుట్టు దగ్గరికి రాకుండా కుట్టుకి ఎంత పడుతుందో చూసుకొని ఇలా గోల్డ్ చైన్ వేయాలండి. గోల్డ్ బాల్ చైన్ వేయాలండి, గోల్డ్ కలర్ది. అలా మనం చేతికి ఎంత పడుతుందో అంతవరకే తీసుకోవాలి. ఎక్కువ తీసుకుంటే మనకి సూది రీపోతుంది కుట్టినప్పుడు. ఇలా 3 లైన్లు వేసుకోవాలి. ఇప్పుడు వచ్చి స్టోన్ చైన్ అండి. అలా కదలకుండా పెట్టుకోవాలి మనము. అక్కడేమైనా కొంచెం సర్దుకుంటే సర్దుకోవాలి అట్లా నీట్గా మన లైన్ రావడానికని. మళ్ళీ కట్ చేసుకోవాలి దాన్ని కూడా. ఇప్పుడు 3వ లైన్ వేయాలండి. అలాగే ఇది చిన్నదండి, చిన్న గోల్డ్ బాల్ చైన్. ఫస్ట్ మనం పెద్దది వేసాము, తర్వాత స్టోన్ చైన్ వేసాను, అయిన తర్వాత చిన్న బాల్ చైన్ వేసానండి. మళ్ళీ ఇది వచ్చేసి సెంటర్ కరెక్ట్ చూసుకొని అటు సైడ్ ఇటు సైడ్ చూసుకొని సెంటర్లో పెద్ద బీట్ పెట్టాలి. అలా కరెక్ట్ లెవెల్ చూసుకోవాలండి మనం పెట్టేటప్పుడే, మళ్ళీ లేకుంటే సెంటర్ తప్పుతుంది. ఇప్పుడు బాగా గమ్ ఎక్కువగా వేసుకొని మనం ఆ బీట్ను అతికించాలి. అలా బాగా ప్రెస్ చేయాలండి దానిని. ప్రెస్ చేసిన తర్వాత గ్రీన్ బాల్ చైన్ వేయాలండి దానికి చుట్టూ. చూడండి, అలా గ్రీన్ బాల్ చైన్ వేసి ప్రెస్ చేయాలి. అలా ఇప్పుడు అలా డాట్స్ పెట్టుకోవాలండి. గమ్ముతో డాట్స్ పెట్టుకుంటూ ఈ డాట్స్ కుందన్స్ అంటించుకోవాలండి. అలా చూడండి, అలా అంటించిన తర్వాత ఇక్కడ 3 పూసలు కుట్టాలండి. అవి రౌండ్ ఉన్నాయి కదండి, ఆ రౌండ్లో ఒక్కొక్క రౌండ్లో 3 పూసలు లావుటు చూపించాను కదా మీకు, ఆ పూసలు 3 కుట్టుకుంటూ రావాలి. చూడండి, అలా వేసి అవి కదలకుండా చుట్టూ కుట్టుకుంటూ రావాలి మనం. 3 పక్కల 3 టాకాలు వేస్తే అది కదలదండి, కరెక్ట్ కూర్చుంటుంది. పూసలు కూడా ఊడిపోవు, జరగకుండా అట్లే ఉంటాయి. అట్లకు 3 టాకాలు వేయాలి. మళ్ళీ 3 పూసలు తీసుకొని ఇంకో దాంట్లో అదే గదిలో మాదిరి ఆ రౌండ్లో కుచ్చుకుంటూ రావాలి. ఇప్పుడు మనం అది ఎట్లా కుట్టామో ఇది కూడా అలాగే కుట్టుకోవాలి. ఇలా రౌండ్లన్నీ ఇలా చేసుకోవాలండి. ఇలా కుట్టుకుంటూ రావాలి. అక్కడ ఎన్ని రౌండ్లు ఉన్నాయి అక్కడ మనం కుట్టులోనికి పోవడానికి తీసి మిగిలిందంతా కుట్టుకుంటూ రావాలి. ఇప్పుడు గమ్ పెట్టి ఇలా రౌండ్స్ పెట్టాలండి. దాంట్లో ఇవి స్టోన్స్ రౌండ్స్ అండి. అవి ఫ్లవర్ ఉంది కదండి, ఫ్లవర్ సెంటర్లో పెట్టాను. చూడండి, ఇక్కడ ఫ్లవర్ వచ్చింది, ఆ ఫ్లవర్ సెంటర్లో గ్రీన్ స్టోన్ పెట్టానండి, రింగ్స్ పెట్టి మరి దాంట్లో వైట్ స్టోన్ లావుది వేశాను. చూడండి, ఫస్ట్ అది అతికిన తర్వాత మళ్ళీ వైట్ స్టోన్ వేశాను దాంట్లో. ఇలా చిన్న చిన్న స్టోన్స్ పెట్టానండి కింద. ఇక్కడ వచ్చి చిన్న చిన్న గదులు ఉన్నాయండి, ఆ గదుల్లో చిన్న చిన్న స్టోన్స్ పెట్టాను. చూడండి, అలా అతికించానండి చిన్న స్టోన్స్. ఇలా ఇక్కడి వరకు పెట్టేశాను, ఒక్క గది కూడా వదలకుండా, గ్యాప్ ఇవ్వలేదండి. ఒక గది కూడా ఉన్న గదులన్నీ పెట్టాను. చూడండి, అక్కడ కూడా రెక్కల్లో కూడా ఒక్కొక్క పూస కుట్టానండి, ఒక్కోటి.
అలా సూది దించి ముడి వేశాను. అలా రెక్కల్లో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి పెట్టాను. మళ్ళీ పైనున్న కోటి కొమ్మలకు కూడా అవే స్టోన్స్, కింద ఏ స్టోన్స్ పెట్టానో పైన కూడా అవి పెట్టేశానండి. అలా అన్నీ పెట్టేశాను సర్దుకుంటూ. గమ్ అప్లై చేసి మనం అలా స్టోన్స్ని దాని మీద పెట్టేసేయాలి. ఏమంటే పట్టు చీరకి హెవీగా ఉంటే బాగుంటుంది కదండి డిజైన్, అందుకని ఇన్ని వేశానండి దీనికి. అన్నీ కొంచెం గ్రాండ్గా ఉండాలని చెప్పి వేశాను. ఇక్కడ వచ్చి చిన్న ఫ్లవర్స్ బీడ్స్ చెప్పాను కదండి, అవి ఆ చిన్న ఫ్లవర్స్ ఆ ఫ్లవర్స్లో పెట్టి అతికిస్తున్నాను చూడండి. ఆ తీగ ఇలా వచ్చింది కదా, ఆ తీగలో ఆ ఫ్లవర్స్కి ఇవి ఒక రకమైన బీడ్స్ అండి, ఫ్లవర్స్ బీడ్స్ చిన్నవి ఇలా అతికించాను. తర్వాత గ్రీన్ చూడండి, ఇలా అతికించిన తర్వాత గ్రీన్ బాల్ చైన్ వేశానండి. ఇలా గమ్ అంటించి ఆ తీగ ఎలా వచ్చిందో అలాగనే దాంతోపాటు అలానే గమ్ అప్లై చేసి ఇలా గ్రీన్ బాల్ చైన్ వేశాను. ఈ డిజైన్ ఎలా ఉంటే అలా వేసానండి గ్రీన్ బాల్ చైన్. అంతే, చిన్నగా అతికించుకుంటూ రావాలి. ఇప్పుడు దద్దోచి కుడుతున్నానండి. ఇలా కట్ చేసుకున్నాను దద్దోజిని. అవి చిన్న చిన్న ముక్కలు కట్ చేసి ఇలా ఎక్కించి ఆకులు టైప్ పెట్టినానండి దానికి. ఆ డిజైన్ ఎలా ఉందో రివర్స్లో కొన్ని ఉన్నాయి, మామూలు కొన్ని ఉన్నాయి, అందుకు అవే రివర్స్లో కొన్ని పెట్టాను. అది డిజైన్ ఎలా ఉంటే అలా పెట్టాను అండి. దద్దోజిని కూడా ఇట్లా కుట్టేశాను. చిన్న 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 ముక్కలు ఆ రెక్కలు ఎట్లా ఉన్నాయో ఆకులకి ఇలా ఉన్నాయో అదే సైజు కట్ చేశానండి. ఇలా కుట్టేశాను. నా వీడియో మీకు నచ్చినట్లయితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి. చూడండి, ఇలా నీట్గా కుట్టేసుకోవడం అండి. చూడండి, ఇప్పుడు పూర్తి అయ్యింది కుట్టడము. ఇలా ఉంది చూడండి, ఇలా కుట్టాను. ఇది హ్యాండ్ అంతా పూర్తి అయిపోయింది. చూడండి, ఇలా కనిపిస్తుంది. చూడండి డిజైన్ ఎలా వచ్చిందని చూడండి. మనం ఇంట్లోనే ఇలా గ్రాండ్గా ఆర్య వర్క్ టైప్ మాదిరి చేసుకోవచ్చండి. కానీ ఇది ఆర్య వర్క్ కాదు, ఆరి వర్క్ కాదండి, ఇది మనం సూత్తో చేసిందే. చూడండి, మెడకల ఫ్రంట్ సైడ్ వేసాను. మీరు నా వీడియో చూసినందుకు థ్యాంక్స్ అండి. చూడండి, పూర్తి అయిపోయింది బ్లౌజ్ కుట్టడము. ఇలా కుట్టానండి. చూడండి, ఇలా తయారు చేశాను. చిన్న చిన్న బుట్టాస్ వేసాను. చూడండి ఎలా వచ్చింది బ్లౌజు డిజైన్.
ఇట్లా బుటాసు చూడండి, చేతికి ఇలా చేశాను. మీరు నా వీడియో చూసినందుకు థ్యాంక్స్ అండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. రవి నిర్మల తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.